ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29-30 వచనములు. జాన్ బనియన్ అంటాడు, పేతురుకి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది. అందువల్లనే నడిచో లేక కేకలు వేసో యేసు ప్రభువు చెంతకి చేరగలిగాడు. అయితే ఇక్కడ చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది. తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తరువాత పేతురుకి చుట్టూ ఉన్న అలలతో ఎంత మాత్రం నిమిత్తం లేదు. పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకి ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి. నడచిరా అంటూ నీటి మీది బాటను చూపించి, ప్రభువు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా. నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు. కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంత మాత్రం ప్రయోజనకరం కాదు. గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం. ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహమనడమే. కష్టాల వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకొనడమే. కొండల తట్టు నీ కనుదృష్టి సారించు, సాగిపో, వేరే మార్గం లేదు. బయలుదేరడానికి భయపడుతున్నావా? వదలడాయన నీ తోడు. నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకాయన నీడ.